నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈరోజు ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. అధికార పార్టీ అన్ని విధాలుగా పోలింగ్లో గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. మరి ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కేంద్రాల్లో మరి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు దరిదాపుల్లో రానియకుండా కూడా టీడీపీ నేతలు అడ్డుకుని పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకు కావాల్సిన ఓటర్లు మాత్రమే పిలుచుకుని ఓట్లు వేయించుకుంటున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా కొద్ది గంటల్లో పులివెందుల, ఒంటిమెట్టలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తున్న క్రమంలో తాజాగా ఇప్పటివరకు అందుతున్న పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా పులివెందుల, ఒంటిమెట్లలో టీడీపీ జెడ్పీటీసీల అభ్యర్థులు విజయ పదంలో అంటే విజయ డంకా మోగించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019-24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా అప్పుడున్న వైఎస్ఆర్సీపీలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇన్ఛార్జిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలి, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచి తీరాలని అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చేసిన వ్యూహం ఫలించింది, సక్సెస్ అయ్యింది. కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే పందాలో ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్లో 24 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది, కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కావాలని రాజకీయ పరంగా కొన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా, ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావాలని చెప్పి పులివెందుల, ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకి ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. మరి దీంతో పులివెందుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడాలనేది ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన సంకల్పం. గతంలో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ఇప్పుడు అది రివర్స్ గేర్లో ఇప్పుడు టీడీపీ కూడా వైఎస్ఆర్సీపీకి ముచ్చెమటలు పట్టిస్తుంది పులివెందుల్లో. కాబట్టి ఈ రోజు జరిగిన పులివెందులో జరిగిన, ఒంటిమెట్టలో జరిగిన పోలింగ్ సరళని చూస్తే ఖచ్చితంగా పులివెందుల, ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమనేది పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వన్ సైడ్ ఎలక్షన్ అని కూడా చెప్పడానికి అవకాశం కనిపిస్తుంది. మనకున్న టీడీపీ నాయకులు యథేచ్ఛగా తిరుగుతున్నారు, యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళకి కావాల్సిన మనుషులు తీసుకెళ్లి ఓట్లు వేపిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు బయట తిరిగే అవకాశం లేదు, అందరూ హౌస్ అరెస్ట్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని వెళ్తున్న ఓటర్లు కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం. ఇట్లా జరుగుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా పులివెందుల, ఒంటిమెట్టలో టీడీపీ విజయం, జెడ్పీటీసీల విజయం ఖాయమనేది చాలా సుస్పష్టంగానే పోలింగ్ సరళి అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పులివెందుల పైన లక్షల్లో పందాలు కడుతున్నారు. పులివెందుల, ఒంటిమెట్ట టీడీపీ గెలిస్తే 5 లక్షలకి 20 లక్షలు ఇచ్చేలా ఇట్లా ఈ టైపు పందాలు గోదావరి జిల్లాల్లో ప్రొద్దుడి నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఒకవేళ పులివెందుల్లో కానీ, ఒంటిమెట్టలో కానీ ఒకటి వైఎస్ఆర్సీపీ వచ్చి ఒకటి టీడీపీ వచ్చినా కూడా 40 లక్షల రూపాయల పందెం ఉంది. ఇట్లా పందెం రాయళ్ళు బరి తెగిస్తున్నారు ఇవాళ గోదావరి జిల్లాలో. భీమవరంలో కానీ, తాడేపల్లిగూడెంలో కానీ, తణుకులో కానీ, రాజమండ్రిలో కానీ ఇట్లా మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా పందెం రాయళ్ళు రెచ్చిపోతున్నారు. పులివెందుల, ఒంటిమెట్ల జెడ్పీటీసీ ఎన్నికలపైన మరి గెలుపు ఓటమిలు. టీడీపీ 2 గెలుస్తుందని చెప్పి 50 లక్షలు, రెండిట్లో ఒకటి వైఎస్ఆర్సీపీ వచ్చినా కూడా 40 లక్షలు. ఈ విధమైన పందాలతో పందెం రాయళ్ళు రెచ్చిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా పులివెందుల టీడీపీ ఖాతాలోకి వెళ్ళడం ఖాయమనేది పోలింగ్ సరళి చెప్పకనే చెప్తుంది. మరి కౌంటింగ్ 2 రోజులు టైం ఉన్నప్పుడు కూడా పోలింగ్ సరళి అక్కడున్న వాతావరణం చూస్తే వైఎస్ జగన్ అడ్డాలో చంద్రబాబు నాయుడు జెండా, టీడీపీ జెండా, జెడ్పీటీసీ జెండా, టీడీపీ జెండాను ఎగురవేయడం ఖాయమనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి కౌంటింగ్ రోజు కూడా ఫలితాలు అలాగే ఖచ్చితంగా ఉంటాయనేది టీడీపీ వర్గీయులు భావిస్తున్నారు.
పోలింగ్ సర్లే కూడా అదే పరిస్థితి అర్థమవుతుంది. ఏదేమైనా పులివెందుల ఒంటిమెట్లలో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమన్నది పోలింగ్ సర్లీ చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 26వ తేదీ నుండి ప్రారంభం. శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు. ప్రత్యేక కౌంటర్లలో 1 కొనండి 2వ దానిపై 90% డిస్కౌంట్ పొందండి. మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరుగు కేవలం 3% మాత్రమే. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. 500 రూపాయలకే 2 బెడ్షీట్స్, 500 రూపాయలకే 3 బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్, 500 రూపాయలకే 3 జైపూర్ కాటన్ బెడ్షీట్స్. స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు 40% ఆఫ్, ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు 50% ఆఫ్, జెంట్స్ షూస్, చెప్పల్స్, లేడీస్ ఫ్యాన్సీ చెప్పల్స్ పై ఫ్లాట్ 30%, 50% ఆఫ్. 1 గ్రామ్ బెంటెక్స్ యాక్సెసరీస్ గిఫ్ట్స్ పై అప్ టు 61% ఆఫ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.